ఒకరి యొక్క జన్మకుండంలో 4వ భావం జన్మరాశి జన్మలగ్నం నుండి రాశిచక్రంలోని నవగ్రహంలో ఒకడైన రవి అమరిన మధ్యకాలం తరువాత గృహము మంచిగా అమరుటకు అవకాశము కలదు. తల్లిదండ్రులంటే గౌరవం ఉంటుంది. అయినను కుటుంబ సభ్యుల యొక్క సహాయము జాతకునికి కలుగుట కష్టము. వీరికి ఎటువంటి గృహము అమరినను శరీర ఆరోగ్యము అప్పుడప్పుడు కొద్దిగా బాధింపబడుతుంది. ఒకరి జన్మ జాతకంలో జన్మ లగ్నమునకు 4వ ఇంటిలో చంద్రుడు అమరిన వారు ఎటువంటి గృహంలో నివసించినను తన యొక్క సుఖభోగములను అనుభవిస్తారు. కానీ తరచుగా ఇంటిని మార్చవలసి ఉంటుంది. జన్మ లగ్నమునకు 4వ స్థానంలో కుజుడు అమరిన మంచి గృహము భూమి అమరు యోగము కలిగినను పెద్దల మాటలను గౌరవించకపోవడం మరియు గృహంలో కలతలు ఉంటుంది. ఎవరిని లెక్క చేయని తత్వం కలిగి ఉంటారు. గురువు యొక్క దృష్టి కలిగిన మంచి గృహము మరియు భూమి యోగము కలిగి ఉంటారు. పాపుల దృష్టి కలిగిన వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు కట్టినను ప్రశాంతత ఉండదు. వాస్తుశాస్త్రము వీళ్ళకు ఉపయోగపడదు. మిగతా పరిహారం చేయవలసి ఉంటుంది. జన్మలగ్నములకు 4వ స్థానంలో బుధుడు అమరిన కళల నిలయమైన ఇల్లు తప్పకుండా ఉంటుంది. బంధువుల వలన మంచి జరుగుతుంది. ప్రకృతి సిద్ధంగా బుద్ధి కుశలత కలిగి ఉంటారు. కావున వీరు ఎటువంటి సమస్యలు ఉన్న ఇంటిలో నివసించినను తమ యొక్క తెలివితేటలతో జీవితంలోని కష్టములను తగ్గించుకొనగలరు. జన్మలగ్నములకు 4వ స్థానంలో గురు భగవానుడు అమరిన జీవితంలోని మధ్య భాగం పైన అంత్య భాగంలో మంచి గృహయోగం కలదు. తన అంత్యకాలంలో సుఖముగా ప్రశాంతంగా ఉంటారు. ఎటువంటి ఇంటిలో నివసించినను దోషము లేకుండా ఉంటుంది. జన్మలగ్నముకు 4వ స్థానంలో శుక్రుడు అమరిన ప్రకృతి సిద్ధంగా మంచి గృహము మరియు వాహన యోగం అమరుతుంది. బాడుగి ఇంటిలో నివసించినను ఆడంబరమైన మరియు అందమైన ఇంటిలో నివసిస్తారు. ఎటువంటి గృహంలో నివసించినను వీరికి కష్టములు ఉండవు. ధనస్సు మరియు మీన లగ్నంలో జన్మించిన వారికి మాత్రము 4వ స్థానంలో శుక్రుడు అమరిన మంచి గృహము అమరినను ప్రశాంతత ఉండదు. వీరికి వాస్తుశాస్త్రం అనేది పనికిరాదు. జన్మలగ్నముకు 4వ స్థానంలో శని అమరిన విద్య పూర్తి చేయకపోవడం వలనైనను లేక చెడు స్నేహితుల వలనను కుటుంబంలో అభిప్రాయ భేదములు ఏర్పడతాయి. ఆచారం ఉండదు. శని భగవానుడు మంచి ఆధిపత్యం కలిగి శుభగ్రహముల దృష్టి కలయిక కలిగి ఉన్న మంచి గృహయోగమును కలిగి ఉంటారు. లేకపోతే మనశ్శాంతితో జీవించడం చాలా కష్టం. వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకోవడం ద్వారా ఎటువంటి ఫలితము ఉండదు. వేరే పరిహారములు చేయవలను. జన్మలగ్నమునకు 4వ స్థానంలో రాహు అమరిన నీచుల మధ్య నివసించవలసి రావచ్చును. ఇరుగు పొరుగు వారితో అభిప్రాయ భేదములు కలిగి ఉంటారు. ఎప్పుడు ఇల్లు మారుస్తూ ఉండవలసి ఉంటుంది. సాంసారిక జీవితంలో కష్టములు ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టినను లేదా ఇంటిని వాస్తు శాస్త్రం ప్రకారం మార్చినను ఇంటిలో ప్రశాంతత ఉండదు. జన్మలగ్నముకు 4వ స్థానంలో కేతు అమరిన పూర్వీక గృహంలో నివసించడానికి వీలు కాదు. జాతకుడు జన్మించిన సమయంలోనైనా లేదా కొద్ది రోజుల తర్వాత నైనాను ఇల్లు భూమి నష్టం ఏర్పడుతుంది. పూర్వీక ఆస్తి ఉన్నను జాతకునికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ జాతకుడు తన ఆస్తిని వేరొకరి పేరు మీద మార్చుకోవడం మంచిది. వాస్తు శాస్త్రం అనేది పనికిరాదు. జన్మలగ్నముకు 4వ స్థానంలో మాంది అమరిన అష్టైశ్వర్యం కలిగి ఉంటారు. కానీ మంచి గృహయోగం కలిగి ఉంటారు. జన్మలగ్నముకు 4వ స్థానంలో మాంది అమరిన అష్టైశ్వర్యం కలిగి ఉంటారు. కానీ మాంది నిలిచిన రాశ్యాధిపతి లగ్నములకు కేంద్రంలో ఉండవలెను. ఈ విధంగా ఉంటేనే మంచి గృహయోగం కలిగి ఉంటారు. రాహువు కేతువు శని కుజుడు మొదలగు గ్రహములతో మాంది సంబంధం కలిగిన గ్రహదోష పరిహారముల ద్వారా నివృత్తి చేసుకున్నప్పుడు ఎక్కువ శాతం ఈ జాతకునికి ఇల్లు భూమి హత్యలు జరిగిన స్థలములలో లేదా శ్మశానం దగ్గరలో సహజంగా ఇల్లు అమరుతుంది. వాస్తు శాస్త్రం పనికిరాదు.